ప్రభుత్వానికి సూచిస్తున్నా. అట్లనే లాస్ట్ ఎక్సైజ్ పద్ధతి అధ్యక్ష, ఈ ఎక్సైజ్లో అధ్యక్ష చాలా బాధాకరం. లాస్ట్ టైం ఏమో 38,000 కోట్ల ఆదాయాన్ని టార్గెట్ ఉండే 24-25. ఈ సంవత్సరం 50,000 కోట్ల ఆదాయం పెట్టుకున్నారు అధ్యక్ష, ఆదాయం టార్గెట్గా పెట్టుకున్నారు. అంటే 18,000 కోట్ల ఆదాయాన్ని పెంచాలా అని చెప్పి ఈ ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకున్నది. మేనిఫెస్టోలనేమో మేము బెల్ట్ షాపులు తీసేస్తామన్నారు. మరి ఇప్పుడు ఆదాయం పెరగాలంటే ఎక్కువ మంది అమ్మాలంటే ఎక్కువ షాపులు కావాలి. అంటే బెల్ట్ షాపులు మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టే అని చెప్పి నేను ఈ సందర్భంగా తమరి ద్వారా ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నా. అట్లనే మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినట్టు బెల్ట్ షాపులు తీసేయడానికి ప్రయత్నం చేయండి, తీసేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదే అన్నారు, ఇప్పుడే పెంచుతున్న రేట్లు అన్నారు. అదే కొత్త బ్రాండ్లు, కొత్త బీర్లు, కొత్త బార్లు, మరిన్ని బెల్ట్ షాపులు. ఇదేనా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ, ప్రభుత్వం యొక్క పాలసీ అని చెప్పి నేను అడుగుతా ఉంటాను అధ్యక్ష. తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ఆదాయం పెంచే మార్గం పెట్టుకోవడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ, 12,000 కోట్ల ఆదాయం పెంచడానికి పెట్టుకున్నారు. ఇది చాలా ఎక్కువ అధ్యక్ష. ఒకటేసారి మరి మొత్తం మీ ఆదాయం కోసం కుటుంబాలని ఛిద్రం చేస్తారా అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని అడదలుచుకున్న అధ్యక్ష. కాబట్టి ఈ విషయంలో పునరాలోచించుకోవాలి. ఒక్క నిమిషం వెంకన్న సార్, చాలా సంతోషం. ఇప్పటికైనా బెల్ట్ షాపులు తీసుకొచ్చినాము, మేమే ప్రోత్సాహం చేసిన అని చెప్పిన ప్రశాంత్ రెడ్డి గారికి, ఆ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సంతోషం. బెల్ట్ షాపులకు సంబంధించి స్పష్టంగా కూడా మా వైఖరి, బెల్ట్ షాపులను ఎంకరేజ్ చేయం. దానికి సంబంధించి ఈరోజు వారు చెప్తా ఉన్నారు ఏ విధంగా ఆదాయం పెంచాలని. ఆదాయం పెంచడానికి కేవలం రేట్లు పెంచడానికో లేకుంటే బెల్ట్ షాప్ పెంచడం కాదు అధ్యక్ష. లీకేజెస్ ఏదైనా డిపార్ట్మెంట్లో ఉంటే దాన్ని అరికట్టే కార్యక్రమం చేస్తామని చెప్పడానికే మేము ఆదాయం పెంచుతామని చెప్పాము. ఆ విధమైన లీకేజెస్ ఉండే వారి ప్రభుత్వ హయాంలో ఆ లీకేజెస్ని అరికట్టే కార్యాచరణ తీసుకుంటున్నాం కనుకనే మాకు నమ్మకం ఉంది. వారు అన్నీ వారే చేసిండ్రు, బెల్ట్ షాపులు తెరిచిండ్రు అడ్డగోలుగా, ఇష్టారాజ్యంగా. ఈరోజు ఆ బ్రీవరేజ్ కంపెనీకి సంబంధించి ఏ విధంగా చెప్పిండ్రో ఆ విధంగా చెప్పింది. కానీ అధ్యక్ష, ఈరోజు చౌక ధరలకు సంబంధించిన షాపులలో కూడా అమ్ముకునే అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారు అనేక సందర్భాల్లో వారు పట్టుబడ్డారు అధ్యక్ష. ఈరోజు వారు మాట్లాడుతారంటే దయ్యాలు వేదాలు వలికినట్టున్నాయి అధ్యక్ష. ఈరోజు ఏంది అధ్యక్ష ఇది? మేమేం చెప్పినాం? లీకేజెస్ని అరెస్ట్ చేస్తాం, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొస్తాం, దానివల్ల ఈ విధంగా మాకు రెవెన్యూ పెంచే అవకాశం ఉంటుందని చెప్పినాం. దాన్ని తీసుకుపోయి ఆయనకున్న నిజంగా అనుభవంతో దాన్ని అటెండర్ తీసుకుపోయి ఆ విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. చాలా సమయం ఇచ్చారు అధ్యక్ష వారికి. దయచేసి ప్రశాంత్ రెడ్డి గారు కంక్లూడ్ కూడా చేయడం జరిగిందని వారు చెప్పిండ్రు. దయచేసి ఇప్పుడు మా సభ్యులకు అవకాశం అని కోరుతా ఉన్నాను. ఒక్క నిమిషం అన్న మినిస్టర్ గారు 1 మినిట్ మినిస్టర్ గారు 1 మినిట్. ప్రశాంత్ రెడ్డి గారు, నేను కూడా ఒక ఇంటర్వ్యూని అవుతా. ఈ హరితహారము 10 సంవత్సరాల నుంచి 200 చిల్లర మొక్కలు కోట్ల మొక్కలు నాటినామని చెప్పిండ్రు. నా దృష్టికి వచ్చింది ఏంటంటే కోనా కార్పస్ అని చెప్పేసి ఒక చెట్టు ఉంది. అది దానికి నీళ్ళు అవసరం లేదు, ఏడ పెడితే ఆడ పెరుగుతుంది. అది ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. పిట్ట కూడా దాని మీద కూసోదు. అట్లాంటి చెట్లు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం పెట్టింది. 1 మినిట్ నేను ప్రభుత్వానికి కూడా సూచన ఏం చేస్తున్నంటే, ఈ కోనా కార్పస్ చెట్లు ఎక్కడైతున్నాయో వాటిని అన్నిటినీ తీసేయవలసిందిగా ప్రభుత్వానికి నేను సార్, అది 270